సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ సందర్భంగా వారికి అందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా పవిత్రమైన మాసం ఇస్లాం మతంలో. ఎందుకంటే ఇది మన క్రమశిక్షణకు, మన ఓర్పుకి, అదేవిధంగా మన సంఘంలో ఉన్న బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం దాన ధర్మాలు చేయాలని చెప్పి మన ఖురాన్లో రాసిన విధంగా ఈ మొత్తం ఈ నెలంతా కూడా 30 రోజులు కఠినమైన దీక్ష చేస్తూ చాలా ఓర్పుతోటి ఈరోజు ఇంత మంచి పవిత్రమైన మాసంలో మీరందరూ జరుపుకుంటుంటే మీతో పాటు ఈరోజు ప్రభుత్వం ఇఫ్తార్ విందులో మీతో పాటు పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరోసారి అందరికి కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంజాన్ సందర్భంగా సూర్యాపేటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు జగదీశ్వర గారు, సర్వత్రెడ్డి గారు, రామారావు గారు, ఇతర పెద్దలందరికీ కూడా, ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ పవిత్ర మాసంలో ఈ 30 రోజులు అందరూ ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ ఉపవాస దీక్ష చేసి దీని ద్వారా మీ అందరూ కూడా అల్లా ఈ ప్రాంతాలతో పాటు ఈ సమాజానికి ముస్లిం సోదరులందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ